ఇటీవల జరిగిన పోలింగ్ ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి సిట్ బృందం విచారణ చేస్తుంది. ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ సీఏ మురళీమోహన్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ వివరాలు అందిస్తారు. యూనివర్సిటీలో 14వ తారీఖు ఏదైతే పులివర్తి నాని పైన దాడి జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, లేదంటే కూసివారిపల్లిలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడా ఇవాళ తిరుపతికి చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితం ఇప్పుడే ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇక్కడ సిట్ అధికారులు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే కాసేపటి క్రితం ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ వద్ద కూడా అక్కడ కూడా చేరుకొని సిట్ అధికారులుగా ఒకరు ఉన్నటువంటి డిఎస్పీ రవి మనోహరాచారి కావచ్చు, లేదంటే మిగిలిన అధికారులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం పులివర్తి నానికి సంబంధించి అటు సైడ్ ఒకసారి మనం చూద్దాం. పులివర్తి నానికి సంబంధించి వాహనాలు ధ్వంసం జరిగిన ఘటనలకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. వాహనానికి సంబంధించి ఏదైతే ధ్వంసం చేస్తారో ఆ సమయంలో మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇదే మెయిన్ గేట్ గుండా కూడా వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇక్కడే పులివర్తి నానికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆయన పైన దాడి చేశారు. దాని తర్వాత కూడా ఆయన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇవన్నీ కూడా సీన్ టు సీన్ మొత్తం కూడా అధికారులందరూ కూడా వాటిని సిట్ అధికారులంతా కూడా వాటన్నిటిని కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే దీని తర్వాత లోపల ఈవీఎంస్ వద్ద కావచ్చు, లేదంటే దాని తర్వాత కూసివారపల్లి, రామిరెడ్డిపల్లి అయితే ఎక్కడెక్కడ ఎటువంటి ఇష్యూస్ జరిగాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా సిట్ అధికారులు అంటే డిఎస్పీ రవి మనోహరాచారి ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఈ ప్రాంతంలోనే పులివర్తి నాని పైన మర్డరటం జరిగింది. అదే స్థాయిలోనే మారణాయుధాలతో అత్యంత దాడి చేయడం, దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా వందలాది మంది వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పరారవడం, దాంట్లో కొంతమందిని జడ్పీటీసీ అంటే అక్కడ ఉన్నటువంటి రామచంద్రపురం భాను కుమార్ రెడ్డిని, మరో పక్క గణపతిని వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, ఇప్పటికే 13 మందిని నిందితుల్ని ఏదైతే అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొంతమంది కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుపతి ఎస్పీని కూడా ఈసీ బదిలీ చేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇచ్చినటువంటి డీజీపీ కావచ్చు, లేదంటే చీఫ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత నిన్నటి నుంచి కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. సిట్ అధికారులు వస్తారు, మొత్తం కూడా ఫీల్డ్ విజిట్ చేస్తారని అందరూ అనుకున్నప్పుడు కూడా నిన్న రాలేదు. కానీ కాసేపటి క్రితం తిరుపతికి చేరుకుని ఇక్కడ ఇప్పటికే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అదే స్థాయిలోనే ప్రస్తుతానికి ఇప్పుడు మహిళా యూనివర్సిటీకి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పులివర్తి నాని పైన ఏదైతే మర్డరటం జరిగిన సమయంలో జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిని కూడా వివరాలన్నీ కూడా స్థానిక పోలీసులతో కూడా సేకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితము కూడా రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సీన్ టు సీన్ ప్రతి ప్రాంతంలో కూడా మేము తిరుగుతాము, అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఎటువంటి ఇష్యూస్ జరిగాయి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఒక రిపోర్టు రెడీ చేసి దాని తర్వాత ఈసీ ముందు కూడా పెడతామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అనుకున్న ప్రకారం విచారణ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా కొన్ని కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎందుకంటే ఈ బోత్ పార్టీల నుంచి కూడా అంటే కూసివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా అక్కడ దాదాపుగా 30 మందికి పైగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టారనే ఆరోపణలు ఉండడం, దాంతోపాటు అక్కడ కూడా ఒక వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఇంటికి ధ్వంసం చేశారు, లేదంటే మోహిత్ రెడ్డి కార్లు ధ్వంసం చేశారు, తగలబెట్టారు అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటిపైన కూడా సిట్ అధికారులు విచారణ పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడ నుంచి గతంలో ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఇక్కడ నుంచి కూడా గేట్స్ దాటుకొని నిందితులు వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం భారీ గేట్స్ పెట్టిన కారణంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తిరుపతి పోలీసులకి సిట్ అధికారులు ఇప్పటికే కూడా సహకరించడం జరిగింది. నిన్న కూడా కలెక్టర్ మీడియాతో మాట్లాడితే ఖచ్చితంగా సిట్ అధికారులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకందరికీ కూడా సహకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు
ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భద్రతను అంటే ఈవీఎంస్ లేదంటే ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఉన్నటువంటి మారణాయుధాలు కావచ్చు ఇవన్నీ కూడా పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణ మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ప్రాంతానికి కూడా రవి మనోహర్ డిఎస్పీ సిట్ అధికారుల్లో ఒకరుగా ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అందువల్లనే పులివర్తి నాని పైన అటెంప్ట్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఇప్పటి వరకు కూడా సీన్ టు సీన్ అంటే పులివర్తి నానికి సంబంధించినటువంటి 2 వాహనాల ధ్వంసం చేయడం, దాని తర్వాత ఏదైతే నిందితులు వాడినట్టు వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా వివరాలు సేకరిస్తున్నారని మనం చెప్పొచ్చు. చూద్దాం మరి అధికారులు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు, తదుపరి చర్యలు ఎవరెవరిపైన ఉండబోతున్నాయో.